ఈరోజు మా ఊరిలో బోనాల పండుగ. ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ నేను మీషోలో తీసుకున్నాను. జ్యువెలరీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియో లాస్ట్‌లో చెప్తాను. మా ఊరి బోనాల పండుగకి నేను ఈ విధంగా రెడీ అయ్యాను. మేమైతే ఈసారి బోనం ఏమి వెళ్ళట్లేదు. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వెళ్ళొద్దు అన్నట్టుగా అంతే. కానీ ఊరంతా బోనాల పండుగ చేసుకుంటే ఇంట్లో ఎలా కూర్చుండబుద్ధి అయితది. అందుకనే అందరితో పాటు నేను మా అమ్మమ్మ కూడా రెడీ అయిపోయి గుడికొచ్చేసాము. బోనం మీద వెళ్ళకున్నా సరే అందరిని చూస్తే చాలా సంతోషం అనిపించింది. కాకపోతే బోనం ఎళ్ళలేదు కదా అన్నట్టు కొంచెం డిసప్పాయింట్‌గా అనిపించింది. ఊర్లో లేని వాళ్ళు కూడా ఈ బోనాల పండగకి ఊరికొస్తారు కదా! ఊరంతా అసలు చుట్టాలతోనే ఎంత మంచిగా ఉంటదో ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు చాలా బాగా చక్కగా రెడీ అయ్యొచ్చారు. నా బుడ్డది మాత్రం ఎవ్వరు పలకరించినా కూడా వాళ్ళ అన్నని గట్టిగా పట్టేసుకుంటుంది. వీళ్ళంతా మా ఊరి వాళ్ళే. అందులో ఇద్దరు మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళని నేను కలుసుకోవడం ఫస్ట్ టైమే. కాకపోతే షార్ట్ వీడియో తీసుకోవచ్చు కదా! మమ్మల్ని కూడా యాడ్ చేయొచ్చు కదా నీ వీడియోస్‌లో అంటే అట్లా వీడియో తీసుకుంటున్నాను. ఏదో నేను పెద్ద ఫేమస్ అయినట్టుగా వెక్కిరిస్తున్నారు. మమ్మల్ని కూడా ఫేమస్ చేయొచ్చు కదా నీ వీడియోలో యాడ్ చేసుకొని అంటున్నారు. అందుకే పాపం వాళ్ళని కూడా ఫేమస్ చేద్దాం అన్నట్టుగా వీడియో అలా యాడ్ చేస్తున్నాను. చాలా మంచిగా అనిపించింది అందరిని కలుసుకున్నందుకు. ఇలాంటి పండుగలప్పుడే కదా తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అందరిని కలుసుకోవడం అంటే చాలా బావుంటది. ఇంకా మేమేం బోనం ఎళ్ళలేదు కాబట్టి ఆడ ఒక అర్ధగంట సేపు ఇట్లా ఉండి అందరిని కలిసి, పలకరించి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఈ జ్యువెలరీ నేను మీషోలో తీసుకున్నా అని చెప్పినాను కదా! దీని కాస్ట్ నాకు 300 పడింది. క్వాలిటీ అయితే చాలా బావుంది. కమ్మలు నాకు చాలా బాగా నచ్చాయి. దీని లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్.